గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. రెండు 2024 లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. 4 రాష్ట్రాల్లో ట్రాన్స్ఫర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు పంపింది. ఒకే చోట 3 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ల బృందం డిసెంబర్ 22, 23 తేదీల్లో పర్యటిస్తున్నారు. సిఎస్, డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఉంటుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్షించనుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు. ఈ నెల 23న సిఎస్, డీజీపీతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 నాటికి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 20 రోజుల ముందుగానే ఇచ్చారు. అలాగే ఏపీలోనూ గత షెడ్యూల్ కంటే 20 రోజుల ముందే వచ్చే వీలుంటుందని ఇప్పటికే సీఎం జగన్తో పాటు చంద్రబాబు కూడా గతంలో చెప్పారు. 2019 ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీన విడుదలైంది. ఈసారి ఫిబ్రవరి 20న విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీ అధికార వర్గాల సమాచారం మేరకు ఫిబ్రవరి 15, 20 మధ్యలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో బోగస్ ఓట్లపైన వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఇస్తున్న ఫిర్యాదులపైన ఎన్నికల సంఘం ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నికల దిశగా కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఎన్నికల అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఓటర్లకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయి.